ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి? హలో బ్రదర్. ఈడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? భక్తుడు భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది నేనే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడికి. అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా? రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. బ్రదర్ మన వుడ్ బియా. మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా? నా వుడ్. ఓ బ్రదర్ మనకన్నీ కామనే కదా. అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే. బ్రదర్ మన కాబోయే భార్య పేరు మీద అర్థం చేయించాలి. ఆ పేరేంటన్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి. దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేసి. అబ్బా షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత చూసుకోవచ్చు. మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా, పాలకోవా అంటే ఇష్టమా? దద్దోజనం అంటే ఇష్టం. నీ అబ్బా అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? అవునా? ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడట. గట్లనా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. నన్ను పెట్టించావేంట్రా? లోపలికి వెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లు? 1000 సార్లు కాదు కదా. పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే లబకన పట్టేయండి. ఇంకా నా వల్ల కాదు అమ్మా. అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయడం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయడం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మా నన్ను దూరం పరిగెత్తిచ్చావు. నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా నువ్వు ఎక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. అన్నా అన్నా ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. దాన్ని రెంట్కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా. అమ్మాయికి పూలు అవి పంపించారా? ఏమ్మా ఇప్పుడు రావడం? ఆయన వచ్చేసారా? ఇంకా రాలేదమ్మా. కళ్యాణి తీసుకోండమ్మా ఇవి. ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి. అక్క ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు. ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు? పర్ఫెక్ట్ పరమేశం అని. అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను. హలో హలో, ఎవరమ్మా వచ్చేది? వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. వస్తున్నా. నన్ను అడుగుతారేంటి? నేనే తీసుకొస్తానులే. గీత ఎక్కడున్నావు? గీత నువ్వు తక్కువయ్యా. గీత ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి. ఈ రోజు నా పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులా? నువ్వు చాలా గ్రేట్ బాబు. దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేసావట. ఆయన వచ్చేసారు. రండి. ఫిగర్ మీరా కొంచెం లావైనా పర్వాలేదే. ఈవిడ కాదండి. ఓ అయితే 100% నేనండి. వాట్ ఏ బ్యూటిఫుల్. నాకే విషయమైనా పర్ఫెక్ట్ గా తెలియాలి. అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, వచ్చేయండి మాతో పాటు. కూర్చోండి. ముందుగా వారిని కూర్చోమనండి. కూర్చోమా. మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం. ఇక మీ అభిరుచుల గురించి లైట్ గా టచ్ చేస్తాం. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా? జాతీయ గీతం జనగణమన 2 వచ్చు.
మీకేమైనా ఆటలు వచ్చా? అష్టాచెమ్మ చెమ్మ చెక్క రెండు వచ్చు. ఏమిటి మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఆవిడ భర్తని. బ్రదర్ ఇతనేనా మీరు విరివేస్తున్న భర్త? బ్రదర్ మీరు ఎప్పుడు విడాకుస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము తమల పక్కన ఇచ్చుకుంటాం. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా? మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్. మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది. అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం. మీరు మాకు నచ్చారు, మేము మీకు నచ్చామో లేదో చెప్పండి. కమా చాలా ఆయన ఒకసారి కనుక్కుంటాను. షూర్. ఏమండి ఆయన మీకు నచ్చారా? పెళ్లి చేసుకోవలసింది నువ్వు, నచ్చవలసింది నీకు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక నుంచి రెగ్యులర్ గా మీ టచ్ లో ఉంటా. పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా. ఎలాగైనా దగ్గరుండి మీరే మా పెళ్లి జరిపించాలి. వస్తా బ్రదర్. మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు. అయ్యో చాలా ఫీల్ అయినట్టున్నారక్క. లేదక్క ఈ మాత్రం డోస్ కావాలి. పెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకు తెలియాలి.